వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో మైనింగ్ అధికారులు ములుగపూడి గ్రామ పంచాయతీ ప్రజల సమక్షంలో జరగవలసిన అక్రమ మైనింగ్ వారి మీటింగ్ ను కొండల నడి మధ్యలో ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ రౌతులపూడి మండల అధికారులు ఈ మీటింగ్ కు తిరస్కరించిన పత్తిపాడు నియోజకవర్గ బహుజన కమిటీ డెవలప్మెంట్ కోసం ఇష్యూ చర్చించాలి. అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూత్ కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే ఈ మైనింగ్ లో వచ్చేటువంటి లాభాలు 20% లాభాలు పంచాయతీలోనూ ఖర్చు చేయాలి. ఈ మైనింగ్ పంచాయతీలోనూ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంది. కానీ ఇవన్నీ కూడా చర్చలు లేకుండానే మైనింగ్ వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్మానాలు ఇచ్చేసి గవర్నమెంట్ ని సీట్ చేస్తున్నటువంటి ఆఫీసర్లను సీట్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వాటిని అన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కానీ ఈ మైనింగ్ ఈ పబ్లిక్ హియరింగ్ అనేది పబ్లిక్ లోనే ఖచ్చితంగా జరగాలి. దీన్ని ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేసినటువంటి హియరింగ్ ని మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. ఖచ్చితంగా పబ్లిక్ లోనే జరగాలి, పంచాయతీ పరిధిలోనే జరగాలి. కనుక దీన్ని మాత్రం ఈ ఒక్కటే కాదు, ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో జరిగే ప్రతి ఒక్కదాన్ని కూడా మేము ఈ విధంగానే అబ్జెక్షన్ చేయడానికి, ఖండించడానికి సిద్ధంగా ఉన్నాము. అందువల్ల ఈ పబ్లిక్ హియరింగ్ ని పబ్లిక్ లో పంచాయతీ పరిధిలోనే కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ మరొకసారి కండక్ట్ చేయాలి తప్ప దీన్ని అమలు జరిపినట్లయితే పబ్లిక్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. గుర్తించమని అధికారులను మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మేము రిటర్న్ గా కూడా ఈ పబ్లిక్ హియరింగ్ లో ఉండేటువంటి సమస్యలతో పాటు దీన్ని పూర్తిగా మేము అభ్యంతరం తెలుపుతున్నామని రాతపూర్వకంగా కూడా ఒక అర్జీ ఒకటి తమకి విన్నవించడం జరుగుతుంది. అదేవిధంగా సార్ ఇక్కడ జరుగుతున్నటువంటి క్వారీలు, మైనింగ్, అనధికారాలటువంటి ఇష్యూల గురించి గతంలో అనేక మార్లు పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద స్పందించినటువంటి దాఖలాలు ఈ రోజు వరకు కనపడలే. అంటే అధికారులు రాజకీయ నాయకులకి, ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. మరి ఇప్పుడైనా సరే పబ్లిక్ కోసం పనిచేస్తారనే ఆలోచన అయితే తీసుకురావాలని మా ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా స్పందన రాలేదు. కానీ అనేక మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా దాని మీద స్పందించలేదు అంటే పబ్లిక్ ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అనధికారమైనటువంటి క్వారీలపై చర్యలు తీసుకోరు. అధికారులు ఏమన్నా రాజకీయ నాయకులకు అనుకూలంగానే పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రాణాలు, రైతులు, పబ్లిక్ ప్రాణాలు పోతున్నా సరే లెక్క చేయలేనటువంటి పరిస్థితి. ఆటోమేటిక్ ఇక్కడ 2 ప్రాణాలు పోయాయి ఈ గ్రామంలో. మరి ఇవన్నీ జరుగుతున్నా స్పందించినప్పుడు, పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు స్పందించకపోతే మేము ఎక్కడ పోవాలి? పబ్లిక్ ఎక్కడ పోవాలి? ఎక్కడ న్యాయం అడగాలి? అంటే అధికారులను తీసుకెళ్లి కోర్టు బోన్లో నిలబెడితే కానీ స్పందించరా? అధికారుల మీద యాక్షన్ తీసుకొని క్రిమినల్ సివిల్ కేసులు నమోదు చేస్తే కానీ స్పందించరా?